తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువత మొత్తం కూడా నిరాశతో ఎదురు చూస్తున్నటువంటి పోయిన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆనాడు కేసీఆర్ దొంగ హామీలు ఇచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే మనకు అన్ని బంగారు కుటుంబాలు అయితే మాయమాటలు చెప్పి వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా చేసుకున్నటువంటి కేసీఆర్ ని గద్దె దింపడం కోసం రేవంత్ రెడ్డి యొక్క మాటను నమ్మి ఈ రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపియంగానే మొదటి సంవత్సరంలోనే 2000 ఉద్యోగాలు విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేతగాక నిరుద్యోగులను పట్టించుకోకుండా అలాగే విద్యార్థులను పట్టించుకోకుండా తనకేదైతే డబ్బులు వస్తాయో తన మానస పుత్రిక అయినటువంటి మూసీ నది ప్రక్షాళన మీద ఉన్నంత దృష్టి పేద కుటుంబాలైన పేద విద్యార్థుల మీద లేదు. ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కట్టి సర్టిఫికెట్లు కాలేజీల నుంచి తీసుకునేటట్టు పోయినా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ సోదరుడు వేణు ఎంత మనోవేదన పడితే ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. ఒకళ్ళు ప్రాణం తీసుకోవడం అంటే అంత ఈజీగా కాదు. ఏదో మీ మీద కోపంతో తీసుకోలేదు. అతను మీరు ఏమి చేయలేరు, మీ ప్రభుత్వం ఏం చేయలేరు, ఇంకా నేను 5 సంవత్సరాలు ఆగితే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా కళ్ళ ముందు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుంటే చూడలేక మనోవేదనతో ఆ యొక్క సోదరుడు వేణు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వైనం కళ్ళ చెమర్లగిల్లేటువంటి వైనం మేము పరామర్శించడానికి పోయి చెప్పాడు. వాళ్ళకి మదర్కి సరిగా హెల్త్ బాగోదు, ఉండటానికి ఇల్లు లేదు, వాళ్ళ యొక్క అక్క కూడా ఏమి చేసుకోలేని పరిస్థితి. నేను ఇటు ప్రిపేర్ అవ్వాలా అటు పోయి పని చేసుకోవాలా అనే అర్థం కాని ఇక్కడ పరిస్థితిలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి Group 1, Group 2, Group 3, Group 4 తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, టీచర్స్, డిఎస్సీ ఏదో ఒకటి వేస్తే మేము ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వుకుంటూ రాసుకుంటాము. మీరు 1 సంవత్సరం లేట్ చేస్తే లక్షలాది మంది విద్యార్థులు కొత్తగా కోర్సు